అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీదేవి మురళీధర్ గారు రచించిన పునరాగమనం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. కిటికీలోంచి కనబడే మేర పచ్చిక, మబ్బు పట్టిన ఆకాశం. మంచం మీద పడుకుని బయటకు చూస్తోంది దుర్గాంబ. టీవీలో ఏదో సినిమా వస్తున్నా ఆసక్తి కలగడం లేదు. ఆవిడ మనసు ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న మనసుల చుట్టూ పరిభ్రమిస్తోంది. జీవితంలో మొట్టమొదటిసారి ఆవిడ వెనుతిరిగి తనను తాను చూసుకుంటోంది. మంజు పిల్లలకు టిఫిన్ డబ్బాలు సర్దుతూ వంట ప్రయత్నం చేస్తోంది. తెల్లవారకు ముందు నుండే ఆమె దినచర్య ప్రారంభం. 7 పిల్లలు ఇంటి నుంచి బయటపడతారు. వారి స్నానపానాలు మొదలైన వాటితో ఇంటి పని, వంట పని కలిపి అష్టావధానం చేసినట్లుంటుంది ఆమెకు. తాను పావుగంట ఆలస్యంగా వెళ్లినా మేనేజర్ బెత్తం లేని హెడ్ మాస్టర్ లాగా నిలబడి ఉంటాడు సంజాయిషి కోసం. యానిమేషన్ కార్టూన్లా గిరగిరా తిరుగుతోంది పని హడావిడిలో. ఇంకా ఎంతసేపు? గ్లాస్ కాఫీ ఇవ్వటానికి గట్టిగా విసుక్కుంటూ వినిపించింది అత్తగారి గొంతు. తెస్తోంది నానమ్మ, మాకు డబ్బాలు సర్దుతోంది పిల్లలు అంటున్నారు. ఎంత విసుగ్గా ఉంటుంది గుక్కడి కాఫీ కోసం పడిగాపులు కాయటం. ఇంకాస్త తీవ్రంగా వినిపించి కాఫీ గ్లాస్ తీసుకొస్తున్న మంజుల ఏమనుకుందో ఆవిడకు అందించకుండా వెనుతిరిగి వంటింట్లోకి వెళ్లిపోయింది. ఇంకా లేవని కొడుకు మంచం దగ్గర నిలిచింది ఆవిడ. నువ్వు తాగేటప్పుడు నాకు కూడా గుక్కడి కాఫీ ఇప్పించరా అబ్బాయి. స్నానానికి అటుగా వచ్చిన మంజుకి అది వినిపించింది. ఇక్కడ గదిలో కొడుకు దగ్గరికి వచ్చే బదులు వంటింట్లోకొచ్చి తీసుకోవచ్చు కదా. అన్ని ఒళ్ళు మండే పనులు అనుకుంది. తల్లి మాటలకి నిద్ర చెదిరి కళ్ళు తెరిచిన మంజునాథ్, అదేమిటమ్మా అన్నాడు అర్థం కాక. ఏంటంటే ఏం చెప్పను, ఇంతదాకా కాఫీ నెలకు గతిలేదు నీ కొంపలో. కొడుకు చెవిలో ఆ ముక్క వేసి వంటింటి వైపు నడిచిందామే. సీత జారిపడి కాలు బెనికింది. నొప్పికి ఆ రోజల్లా లేవలేదు. చిన్న కొడుక్కి 103 జ్వరం. ఆఫీస్కి వెళ్లలేదు. పిల్లవాణ్ణి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లటం కూడా కుదరక ఫోన్ మీద మందు కనుక్కొని వేసి నుదుట తడబట్ట వేస్తూ పడుకుంది. సీతాపతి క్యాంప్కి వెళ్లాడు. పడక గది తలుపు దగ్గరకొచ్చి నిలబడిన అత్తగారి వైపు ప్రశ్నార్థకంగా చూసింది. ఎలా ఉంది అని తనని, పిల్లాన్ని పలకరించడానికి వచ్చినట్లుంది అనుకుంటూ. ఇవాళ్టికి లేవవా? సూటిగా మాట మిగలకుండా అడిగింది ఆవిడ కోడల్ని. కాలు బెనికి నొప్పి చేసింది. సెలవు పెట్టి ఇంట్లో ఉన్నాను. ఇరిటేషన్ దిగమింగి సాదాగా జవాబు చెప్పింది. నాకు ఇవాళ డాక్టర్ చెకప్ ఉంది, మర్చిపోయావా? ఆశ్చర్యంగా చూసింది సీత. పిల్లవాడికి జ్వరం కాలిపోతోంది. వాణ్ణే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లలేక ఫోన్ మీద మందు అడిగి వేశాను అన్నది. వాడి ఈడుకు ఏ మందు వేయకపోయినా అదే తగ్గిపోతుంది. మేం పెద్దవాళ్ళం, టైం ప్రకారం చూపించాలి. అది కూడా తెలీదా? ఇవాళ సమస్య ఏదీ లేదుగా. రొటీన్గా నెలనెలా చేయించే చెకప్పే కదా. ఇంకో రోజు వెళ్ళొచ్చులేండి. ఇంకో రోజు వెళ్ళొచ్చు, పూర్తిగా మానచ్చు. కానివ్వండి, అన్నీ మీ ఇష్టాలే. మీకొచ్చేవే రోగాలు. విసవిసా వెళ్లిపోతున్న అత్తగారి వంక భిన్నురాలే చూస్తూ ఉండిపోయింది సీత. ఇన్నేళ్లొచ్చినా ఈవిడకు సమయాసమయం విచక్షణ కలగట్లేదే అనుకుంటూ. పిల్లలు టీవీలో కార్టూన్లు చూస్తున్నారు. ఎంతసేపురా, పోయి చదువుకోండి పోండి అదిలించింది ఆవిడ మనవన్ని మనవరాల్ని. ఏ, నీకు సీరియల్ టైం అయిందా అడిగారు పిల్లలు కోపంగా. నేను చూసి ఏడ్చేవే 3 సీరియళ్లు. అవే చూడనివ్వకపోతే ఎట్టా చచ్చేది? రోజంతా నువ్వు ఒక్కదానివే చూస్తున్నావుగా నాన్నమ్మ. ఇవాళ సండే, మమ్మల్ని చూడని ప్లీజ్. తండ్రికి ఫిర్యాదు చేసి గొడవ పెడుతుందేమన్న భయానికి అర్థింపుగా అన్నారు పిల్లలు. అలా ఎన్నిసార్లు జరిగింది. ఇంకా నయం, మళ్ళీ కథ మిస్ అవుతాను. అందులో ఇవాళ ముఖ్యమైన మలుపులున్నాయి. లేవండి లేవండి. పో నానమ్మ, ఎప్పుడు నీ మాటే సాగాలంటావు. అవునరా, నా కొడుకు ఇల్లు మరి భేషుగ్గా సాగించుకుంటాను. నాకోసమే కేబుల్ పెట్టించాడు నా కొడుకు. ఆ మాట అవసరమా? కఠినంగా వినపడి గిరుక్కున వెనుదిరిగింది ఆవిడ. మంజు నిలబడి ఉంది. అవునే, అవసరమే అంటాను మరి. అనకుండా ఊరుకుంటే నా హక్కులు నాకుంటాయని పిల్లలకు కూడా అర్థం కావద్దు. బోడి టీవీ సీరియల్ కోసం హక్కులు చట్టాలు తవ్వి తీయక్కర్లేదు. కోపంగా అంది మంజు. నన్ను బోడి అంటావుటే? మిమ్మల్ని ఎవడన్నాడు? టీవీ సీరియల్ అన్నాను, విసురుగా జవాబిచ్చింది. అదే నన్ను అనదలిచిన మాట టీవీని అన్నావు. ఆ మాత్రం అర్థమవుతుందిలే. మీకు కొడుకు ఇల్లైతే వాళ్ళకి నాన్న ఇల్లు, వాళ్ళకి హక్కులుంటాయి.
ఉంటాయి ఉంటాయి, ఇంకా నేర్పించి పెట్టు, బాగుపడతారు. నేను కాదు, మీరే తీశారు హక్కుల ప్రసక్తి. మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు. అనవే అను, టీవీ కోసం పెద్ద చిన్న లేకుండా తగాదాలకు రండి. పాడు సంత, పాడు పెంపకాలు, ఛీ అంటూనే దబ్బీమని అక్కడే మొండిగా చెదిగలబడింది ఆవిడ. కోపం చికాకు పట్టలేక పిల్లలిద్దరిని చెరొకటి తగిలించి లోపలికి లాక్కెళ్ళింది మంజు. ఏమైంది, పిల్లలు ఏడుస్తున్నారే అంటూ వచ్చాడు మంజునాథ్. రిమోట్తో ఛానల్ మారుస్తూ కొడుకుతో, ఏముంది, నన్ను కొట్టలేక వాళ్ళిద్దరిని కొట్టి ఈడ్చుకెళ్ళింది. అయినా పిల్లలకి ఇంత టీవీ పిచ్చి పనికిరాదు. లోపలికి చురుగ్గా చూస్తూ అందావిడ. ఆ ఆదివారం సెలవు రోజున పిల్లల్ని తీసుకుని పార్కుకు వెళ్ళింది మంజు ఒంటరిగా. అత్తగారు టీవీ దగ్గర నుంచి లేచే అవసరమే రాలేదు ఆ పూట. కొన్ని ముఖ్యమైన పనులు ముగించాల్సిన అవసరం కలిగి సగం పూట లీవ్ పెట్టి ఇంటికి చేరుకున్న సీతకి కొత్త గొంతులు వినిపించాయి. ఎవరో వచ్చారే అనుకుంటూ ఇంట్లోకి రాబోతుంటే తన పేరు వినిపించి బయటనే ఆగింది. సీత వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇక్కడే ఉన్నారటగా, ఏడాది నుంచి అంటున్నారు. ఇక్కడే, దిక్కుమాలిన సంత. ఓ మంచి మర్యాద ఏదీ లేదు. నాకు పెళ్లిలో పెట్టిన కట్నాలే. తర్వాత పిల్లలు పుట్టినప్పుడు ఏదో లాంఛనప్రాయంగా పెట్టారు. ఇన్నేళ్లు కావస్తోంది. పెద్దదాన్ని, బతుకున్నాను కదా. వియ్యుపురాల్ని మన ఉగాదికి భోజనానికి పిలిచి కొత్త చీర పెట్టాలనే జ్ఞానం లేకపోయింది. కరుకుగా వినబడింది అత్తగారి గొంతు. సీత తండ్రి పోయాడు కదండి, ఎవరున్నారక్కడ పెట్టిపోతలు పెట్టడానికి? సర్ది చెప్పబోతూ అన్నారు అవతలి వాళ్ళు. అన్నా తల్లి బతికే ఉన్నారుగా, ఉన్నవాళ్లే బాధ్యత వహించి పెట్టాలి. ఆ మాత్రం తెలీదా పిల్లనిచ్చుకున్న వాళ్ళకి? అక్కసుగా అంటోంది ఆవిడ. అలాంటి పట్టింపులు పెట్టుకుంటే కష్టం కదండి. అసలే జరుగుబాటు కష్టమైన రోజులాయే. ఇంకా నయం, సీత బుద్ధిమంతురాలు. కాలు కదపనివ్వకుండా చేసి పెడుతోంది. సీతను సమర్థిస్తూ అంటున్నారు వాళ్ళు. ఏం బుద్ధిమంతురాలోలేండి. అయినా నా పనులు నేను చేసుకుంటాను. నా రూపాయి నేను ఖర్చు పెట్టుకుంటాను. ఒకరి దయాధర్మాలు నాకు అక్కర్లేదు. ఏముంది, ఆవిడగారు ఉడకబెడుతున్న సేవ వేళకింత ఉడకేసి తమతో పాటు ఒక ముద్దు పడేస్తుంది. మీరు చెప్పని ఎంతోటి బుద్ధిమంతురాలు, సాగదీసింది ఆవిడ వెటకారంగా. లోపలికి అడుగుపెట్టిన కోడల్ని చూసి బిగుసుకుపోయి కోపంగా కూర్చున్న అత్తగారిని చురుచురా చూసి లోపలికి వెళ్ళిపోయింది సీత. వాతావరణం ఇబ్బందికరంగా అనిపించి వచ్చిన వాళ్ళు లేచి, వెళ్ళొస్తానమ్మా సీత అని గొణుగుతూ బయటికి నడిచారు. చుట్టాల ముందు పరువు హీనంగా అనిపించిన సీత ముఖం కడుక్కొని కాఫీ కలుపుదామని వంటింట్లోకి నడిచింది. అప్పుడే కాఫీ కలిపిన గిన్నె గ్లాసులు కనిపించాయి. తన వరకు కలుపుకొని కప్పుతో తన గదిలోకి నడిచింది. కనీసం పెద్దదాన్ని పడున్నాను, కాఫీ కలిపి ఇద్దామని కూడా అనుకోదు. బుద్ధిమంతురాలను బిరుదొకటి. పళ్ళు పటపటా కొరుకుతూ కోడలికి వినిపించేటట్లుగా అన్నదావిడ. ప్రతిక్రియగా అంతదాకా తెరిచి ఉన్న గది తలుపు మూసుకుంది. కొన్నేళ్లు గడిచాయి. ఎంతైనా మంజునాథం పిల్లలు ఏ పిల్లల్లా కాదురా అబ్బి. సీతాపతి టిఫిన్ చేస్తుంటే కూర్చొని ఉపోద్ఘాతంగా అన్నది తల్లి. అర్థం కానట్టు చూశాడు అతను. అబ్బో, విచ్చలవిడి, చెప్పిన మాట వినరు. ఆడింది ఆట, పాడింది పాట. పాపం బాగానే చదువుకుంటున్నారు కదమ్మా. ఏం బాగోలే, పిల్ల ఇంటర్ చదువుతుందన్న మాటే కాని అబ్బో, ఆ స్టైలు చెప్పనలవి కాదు. వందలకి వందల బట్టలకు, చెప్పులకు, అందానికి మెరుగులు దిద్దటానికి అమ్మా కూతురు తగలేస్తారు. ఆ పిచ్చి వెధవ రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించుకొస్తే వీళ్ళు ఇది వరస. అదేమిటమ్మా, వదిన కూడా బ్యాంకులో ఉద్యోగం చేసి బాగానే సంపాదిస్తోందిగా. తల్లి ధోరణి ఆపాలని అన్నాడు సీతాపతి. అది చేసి ఒకటే, నేను చెయ్యక ఒకటే. పైసా బెదల్చదు. పుట్టింట్లో పనికిరాని అన్నొకడున్నాడు. నెల నెల వాడికి ఏదైనా కడుతుందేమోనా నమ్మకం. చచ్చా, ఏ మాటలమ్మా. వదిన జాగ్రత్త పర్రాలు. పిల్ల పెళ్లికి దాస్తుందేమోలే. నీకన్నీ పిచ్చి అనుమానాలు తీసి పారేస్తూ అన్నాడు. సర్లే, చెప్పొచ్చావు. మంజునాథానికి నోట్లో నాలుక లేదు. అందుకే నెత్తికెక్కి ఆడుతున్నారు పెళ్ళాం పిల్లలు. ఫోన్లో గంటలు గంటలు ఎవరితోనో కబుర్లు. ఆడో మగో కూడా తెలీదు. ఎవరు, వదినే? ఆశ్చర్యంగా నమ్మలేనట్లుగా అడిగాడు సీతాపతి. ఆహా, సాక్షాత్తు మీ వదినే. బ్యాంకు స్నేహితులట నాయన. కాఫీలకు భోజనాలకు వస్తారు. ఒకటే కబుర్లు, పకపకలు. చిర్రెత్తుకొస్తోంది. ఒకే చోట పనిచేసేవారు కబుర్లు చెప్పుకోరటమ్మా, నీ వెర్రిగాని. తల్లిని శాంతపరుస్తూ అన్నాడు. ఆర్ని,
సత్యకాలం తగలయ్యా. పెళ్ళైన ఆడదానికి పరాయి వదలతో కబుర్లేమిట్రా? నాకింకా కళ్ళు పోలేదు. వాళ్ల పిల్లలకు కూడా మగ స్నేహితులున్నారు. ధారావాహిక సీరియల్ కొనసాగుతుంటే పిల్లలను అక్కడి నుంచి లేపి పడగ్గదిలోకి వెళ్లిపోయింది సీత. ఆ రాత్రి భర్తతో అన్నది, మన ఇంటి గురించి కూడా ఇలాంటి చెడ్డమాటలే మీ అన్న ఇంటికి చేరుతాయి. ఆవిడ చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మి బుర్రకెక్కించుకోకండి. సరేలే, మా అమ్మ ఇలాంటి మనిషి కాదు. మన పిల్లల్ని మంచివాళ్ళని మెచ్చుకుంటోంది. వినలేదా? విసుగ్గా అటు తిరిగి పడుకున్నాడు సీతాపతి. ఆ విన్నాను. పెద్ద పులి మెచ్చుకోలు. అందుకే జాగ్రత్త చెబుతున్నాను. అన్నీ కొంపల మునిగే మాటలు. రేపొద్దున పెళ్లిళ్లు కూడా కావు ఇలాంటి ప్రచారాలు జరిగితే. మనకి ఆడపిల్ల ఉన్నది, మర్చిపోకండి. బెడ్ లైట్ వేస్తూ దిగులుగా అన్నది. పులుసు చాలా బావుందమ్మా. నీలాగా ఎవ్వరు పెట్టలేరు ఇంత రుచిగా, తల్లితో అన్నాడు మంజునాథం భోంచేస్తూ. దుర్గాంబ ముఖం తృప్తితో విప్పారింది. అవునరా, సీతాపతి కూడా ఆ మాటే అంటాడు. అమ్మా, రుచులు మర్చిపోయి చాలా కాలమైంది అని. టేబుల్కి దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చుందావిడ. ఇహ అసలు వడ్డన మొదలు అనుకుంది కోపంగా మంజు. ఎన్నిసార్లు చెప్పినా నీ మరదలకి మన పద్ధతి వంట చేత కాలేదురా, ఉపోద్ఘాతంగా అన్నది. ఆత్మస్థుతి, పరనింద ప్రారంభం. నిట్టూర్చుంది మంజు. అదేంటమ్మా, వంట చాలా బాగా చేస్తోంది సీత అన్నాడు మంజునాథం. నా మొహం బాగు. ఒకటుంటే ఒకటుండదు. వాడి పాట్లు నా పాట్లు భగవంతుడికే తెలియాలి. అబ్బెబ్బే, అట్టా మాట్లాడుకు. నిజానికి మంజు వంటకన్నా సీత వంటే ఒక పెసరు ఎక్కువ నచ్చుతుంది నాకు. మరదల్ని వెనకేసుకొస్తూ అన్నాడు. ఒక శుచి శుభ్రం లేదు. ఏదో 4 గిన్నెల్లో ఉడకేసి టేబుల్ మీద తగలేస్తుంది. చచ్చినట్లు మళ్ళీ నేను పోపులు, ఉప్పులు, కారాలు వేసుకొని రిపేర్ చేసుకోవాలి. అసలు ఉప్పులు కారాలు తినద్దనేగా డాక్టర్ నీకు చెప్పింది. నూనె, నెయ్యి అన్నీ మితంగానే వాడాలిగా చెప్పారు కదా. అందుకే అలా చేస్తుందేమో. మళ్ళీ తగుదునమ్మా అని నువ్వు కలపటం దేనికి? డాక్టర్లకి సలహాలు ఇవ్వటం తప్ప పని పాటు ఉండదురా. లక్షణంగా తినేవాళ్ళని నోరు కట్టుకోమంటారు. అన్నద్వేషం పుట్టి ఏడుస్తున్న వాళ్ళని తినమని చంపుతారు. పకపక నవ్వాడు మంజునాథం. మనం వెళ్లి కూర్చొని రోగాలు ఏకరో పెడితేనే కదమ్మా వాళ్ళలా సలహాలిచ్చేది. పోరా, మరీ ఇదిగే చెబుతావు. మనం రోగాలు చెప్పుకుంటే నోరు మూసుకొని మందులిచ్చి పంపాలిగాని ఈ పిచ్చి సలహాలేమిట్రా ఇచ్చేది? నోరు మూసుకొని మందులిచ్చి పంపేది మెడికల్ షాపు వల్లనమ్మా, డాక్టర్లు కాదు అన్నాడు మెడిసిన్ చదువుతున్న మనవడు. ఒరే ఒరే, నువ్వొకడు ఉన్నావని మర్చిపోయాన్రా అన్నదావిడ ఏమనాలో తెలియక. ఆ పూట ప్రసారం సమాప్తం. అంత వయసొచ్చి సొంత కుటుంబ సభ్యుల మధ్య ఒకరి మీద ఒకరికి పితూరీలు చెబుతున్న అత్తగారి వంక చీదరగా చూసింది మంజు. వాళ్ళింట్లో ఉన్నప్పుడు మా మీద కూడా ఇలానే చెబుతుంది కాబోలు అనుకుంది నిర్ధారణగా. దుర్గాంబకు 2 కొడుకుల తర్వాత ఒక కూతురు. అల్లారి ముద్దు గారాల పట్టిగా పెంచింది. ఏనాడు అత్తమామల్ని, ఆడపడుచుల్ని ఆదరించకపోగా అడుగు కూడా పెట్టనివ్వని తల్లి పెంపకంలో లలిత కూడా ఆవిడ ప్రతిబింబంగా పెరిగింది. ఒక్కగానొక్క కొడుకు ఉన్నచోట ఇచ్చి చేశారు తోడికోడళ్ల బాధ ఆస్తి పంచుకునేవారు ఉండకూడదని. ఆ అబ్బాయికి ఒక చెల్లెలు. ఆమెకి అప్పటికే పెళ్లయింది. తండ్రి చనిపోతే తల్లి తాలూకాఫీసు గుమస్తాగిరి చేస్తూ ఒక్క చేత్తో పెంచి పెద్ద చేసింది పిల్లల్ని. తల్లి దర్శకత్వ పర్యవేక్షణలో లలిత జయప్రదంగా వేరు కాపరం పెట్టింది. అత్తగారికి అన్నం, మామగారికి తద్దినం పెట్టే అవసరం గాని, ఆడపడుచుకు పసుపు కుంకం ఇచ్చే అగత్యం కాని లేకుండా జాగ్రత్త పడింది. గత్యంతరం లేక లలిత అత్తగారు కూతురు పంచన చేరి మారు మాట్లాడకుండా రోజులు వెళ్లదీస్తోంది. ఏ బరువు బాధ్యతలు లేని కూతురు కాపరం చూసి దుర్గాంబ ఎంతో మురిసిపోతూ ఉంటుంది. కాలచక్రం గిర్రును తిరుగుతుంటే పెద్దరికం మాటున తప్పుల మీద తప్పులు పేరుకుపోయి 2 అన్నదమ్ముల కుటుంబాల మధ్య పొరపచ్చాలు, అపార్థాలు చెలరేగసాగాయి. తరచి చూడగా అన్నింటికీ మూల కారణం పెద్దావిడ. అటు ఇటు చెప్పే మాటలు, వేసే నిందలు, కల్పించే అబద్ధాలు అని ఎవరికి మటుకు వాళ్లకు తేలింది. ఇంటి మనుషుల గురించి, వారి పుట్టిళ్ల గురించి నేరాలు, నిందలు మోపటం, ఉద్యోగస్తులైన కోడళ్ల గురించి, ఎదిగిన పిల్లల నడవడి గురించి చవకబారు విమర్శలు, క్షమాగుణం అంతరించి ఓపిక నశించి చిలికి చిలికి గాలివానలాగా పెద్ద పెద్ద రాధాంతాలుగా మారి ఆవిడ్ని దోషిగా నిలబెట్టాయి. ఈ మాటల వల్ల, గొడవల వల్ల భార్యాభర్తల మధ్య, తండ్రి పిల్లల మధ్య, తోడికోడళ్ల మధ్యనున్న బాంధవ్యాలు ఆటిపోట్లకి గురైనాయి.
నాకు మీ ముష్టి తిండి, మీ దుక్కుమాలిన కొంపలో అక్కర్లేదు. రాజాలాగా ఓల్డేజ్ హోంలో చేరతాను. మీ రోగాలు కుదిరేట్లు. నలుగురు మీ మొహాన ఉమ్మేస్తారు అన్నది చివరికి అక్కసుగా దుర్గాంబ. అంతేకాని తప్పులు తెలుసుకుని దిద్దుకోనంటావు అన్నారు కొడుకులు విస్తుపోతూ. చాతనైతే పెళ్లాలకు గడ్డి పెట్టండ్రా చెమట సన్నాసుల్లారా. మగాళ్లైతే నాకు క్షమాపణ చెప్పించండి అన్నది కాళ్ల ముందుకు చాపి కూర్చుంటూ. ఏడ్చినట్లుంది. అందరికీ మనస్పర్ధలు పెట్టి పైగా మేము క్షమాపణ చెప్పాలిట. గోదాట్లో దూకుతాం కాని అలాంటి వెర్రిమోరి పనులు చెయ్యం అన్నారు కోడళ్ళు. చేసేది లేక చెరిసగం ఖర్చు భరించి వృద్ధాశ్రమంలో చేర్పించారు. వృద్ధాశ్రమం పరిస్థితి ఇంకో రకం. పట్టెడన్నం కూడా పెట్టక పట్టించుకోక వదిలేసిన కొడుకు కోడళ్ళు కలవాళ్లు. జబ్బు చేసి అడ్డం పడేదాకా చాకిరీ చేయించుకొని అస్వస్థలు కాగానే చెత్తబుట్టలో పారేసిన చిత్తు కాగితాల్లాగా అక్కడ వదలబడిన వాళ్లు. సంతానం లేక ఇతరులను నమ్మి ఉన్నది కాస్త వారి హస్తగతం చేసి మోసపోయి చేరిన వాళ్లు. ఇలాంటి వాళ్లు కొందరైతే పిల్లలు అమెరికాలో ఆఫ్రికాలో సెటిలై బోలెడంత పంపిస్తున్నా అవసరానికి ఆదుకునే మనిషి అండలేక సంరక్షణ కోసం చేరిన ముసలి జంటలు. భార్యాభర్తలు ఉద్యోగ బాధ్యతల తుఫాన్లో కొట్టుమిట్టాడుతూ పిల్లల్ని కనే ఓపిక లేక పెద్దల్ని చూసుకునే తీరికలేక అక్కడ వదలబడిన పెద్దల జంటలు. చివరగా అందరూ ఉండి లోటు లేకుండా చూస్తున్నా ఎవరితోనూ పడక ఎంతకీ సంతృప్తి చెందక తమ మాటే సాగాలని స్పర్ధలు సృష్టిస్తూ మూర్ఖంగా పిల్లల మనసులతో జీవితాలతో ఆడుకునే ముసలివాళ్లు కొందరు. వీరంతా చివరి దశలో చేరిన ఆఖరి మజిలీ ఆ వృద్ధాశ్రమం. ఎవరి దృక్కోణం నుంచి వారి కథ. ఎవరిని కదిలించినా ఒక వ్యధ. గృహఛిద్రాలు ఇంటింటికి విభిన్నంగా ఉంటాయి. ఎవరికి వారే సరైన వారు అనుకుంటారు. ఈ విషయాలలో న్యాయం చెప్పటం ఎవరి తరమూ కాదు. కాల్చుకు తినే కర్కోటుకులైన అత్తలు ఆడబడుచులు ఉన్నారు. కయ్యానికి కాలు దువ్వి అడుగుపెట్టిన మర్నాడే వేరు కుంపటి పట్టించే కోడళ్లు లేకపోలేదు. అన్ని సందర్భాలలో మూల కారణం స్వార్థమే. అదేవిధంగా చాలా వరకు పోనీలే సర్దుకుపోదాం అని జీవితంలో రాజీ పడాలని చూసే మంజు, సీత వంటి సంస్కారవంతులైన ఉద్యోగపరులు కోడళ్ల స్థానంలో ఉన్నారు. ఏదో ఒకటి పిల్లల్ని బాగుండని, కృష్ణారామ అంటూ ఎక్కడన్నా గడిచిపోతుంది అని పెద్ద మనసుతో సరిపెట్టుకుని తలవంచుకుపోయే లలిత అత్తగారు లాంటి సాధు వృద్ధులు ఉన్నారు. మన కథాక్రమంలో మంచి కోడళ్లను కడుపులో పెట్టుకోవటం ఆ ఇంటి పెద్దావిడ దుర్గాంబకు చేత కాలేదు. వయసు పైబడ్డాక తన ఉనికికి ప్రమాదం వస్తుందేమోనని ఊహించుకుని తనపై కొడుకుల సానుభూతి, వారి జీవితాలలో తన ప్రాముఖ్యత చెదరకుండా ఉండటం కోసం అపసవ్యమైన పనులు చేస్తూ ఉచితానుచితాలు మరచి తాను కూచిన కొమ్మనే తానే నరుక్కుంది. నోటి దురుసు, పెత్తనకారితనం, అగ్నికి ఆజ్యం తోడైనట్లు అతిశయించిన అహంభావం అందరూ ఉన్న ఆమెని ఒంటరిదాన్ని చేశాయి. కొడుకులు తప్ప వచ్చి చూసేవాళ్లు లేరు. మమ్మల్ని అసహించుకొని వద్దని పోయాక మేము అక్కడికి వెళ్లి చేసేదేముందిలే అనుకున్నారు కోడళ్ళు, మనవళ్ళు. ఏదో పాపం పెద్దవడ తెలుసో తెలియకో అని మగవాళ్లు చెప్పబోతే, అవునులే అదేమీ నడవడని, మీ పిల్లలు నడవడని మా తల్లిదండ్రులు నోటుకొచ్చినట్లు అందరిలోనూ విమర్శిస్తూ పోతే, పోనీలే పాపం పెద్దవాళ్లు అని మీరు దయతలిచి ఊరుకుంటారా చెప్పండి అన్నారు భార్యలు భర్తలతో. వాళ్లు క్షణం పాటు ఆలోచించారు. బహుశా ఊరుకోమనుకుంటా అన్నారు నిజాయితీగా. అదే మరి అన్నారు ఆడవాళ్లు ఆ సంభాషణకు ఫుల్ స్టాప్ పెడుతూ. అన్నారే గాని భర్తలు చూడకుండా వారి వంక ప్రేమగా జాలిగా చూశారు. తాము తల్లులే కాబట్టి. ఏమ్మా చేరి 2 ఏళ్లైంది. ఎట్లా ఉందిక్కడ? నువ్వు అనుకున్నట్లు హాయిగా ఇబ్బంది లేకుండా ఉన్నావా? పళ్ల సంచి టేబుల్ మీద పెడుతూ అడిగాడు సీతాపతి. ఏం హాయిలేరా, ఏదో ఉన్నాన్లే. మళ్ళీ అదేంటి అన్నాడు మంజునాథం. ఏం లేదురా, ఎందుకో పిల్లల మీద కోడల మీద గాలి మళ్ళింది, చూడాలనిపిస్తోందిరా. గట్టి చిక్కే తెచ్చిపెట్టావే, ఎలా మరి? ఏం చేద్దామంటావ్? ఒక్కసారి తీసుకెళ్లి చూపించండిరా, మళ్ళీ వెంటనే తెచ్చి దిగబెడుదురుగాన్లే. దీపావళి పండక్కొస్తాను. బుర్ర గోక్కున్నాడు మంజునాథం. ఏమోనమ్మా, తెగేదాకా లాగావు. గట్టిగా మాట ఇవ్వనే, చూద్దాంలే అన్నాడు. ఇంకో సందర్భంలోనైతే పెళ్లాంచాటి వెదవల్లారా, ఇళ్లలో ఆ మాత్రం చెప్పలేరట్రా అని విరుచుకుపడే తల్లి మౌనం వహించడం వాళ్ళిద్దరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దీపావళి రానే వచ్చింది. ప్రమిదలతో దేదీప్యమానమైన సాయం సంధ్య పెళ్లి కూతుర్ల వెలుగులు విరజుముతోంది. వృద్ధాశ్రమం అందంగా దీపాలతో అలంకరించారు. కొందరిని పిల్లలు ఇళ్లకు తీసుకెళ్లారు, కొందరిని పిల్లలు చూడవచ్చారు.
మిఠాయిలు పంచుతుంటే వద్దన్నది దుర్గాంబ. క్రితం రోజు కొడుకులిద్దరూ పట్టుచీర తెచ్చిచ్చారు. ఎందుకో కట్టుకోబుద్ధి కాలేదు. 3 ఏళ్ల క్రితం దీపావళి నాటి సంఘటన గుర్తుకొచ్చింది. కొత్త చీర కట్టుకోండత్తయ్యా. ఎవడికి కావాలి నాసిరకం చీర? తమరేమో సిల్కు చీరలు సింగారించుకుంటారు, నా మొహాన నేత చీర. సిల్కు చీర నేను కొనుక్కున్నది కాదు, నీకు తెలుసు. మా మేనమామ షష్ఠిపూర్తికి పెట్టిన చీర. ఏమో ఎవరికి తెలుసు? సొమ్మొకటిది సోకొకటిది. వాడు తెచ్చి పోసేదంతా నీ షోకులకే చాలదాయే. మూతి విరిచింది. విసివిసా లోపలికి వెళ్లి పాత చీర కొట్టుకొచ్చిన సీతకు అత్తగారి కళ్లల్లో పైశాచిక తృప్తి కనబడకుండా పోలేదు. దుర్గాంబ మనసు కిలికినట్లే కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. చిన్నపిల్ల, కూతుర్లాంటిది. అది కలకల్లాడుతూ కట్టుకుంటే నాకు కంటిగింపు కలిగిందా? ఇప్పుడేం ఒరిగింది? కొడుకులు బోల్డెంత పెట్టి బ్రహ్మాండమైన పట్టుచీర కొని తెచ్చారు. ఎందుకది నాకు? పిల్లలే దగ్గర లేనప్పుడు హాయిగా కృష్ణారామ అనుకుంటూ వాళ్ల నీడలో నిక్షేపంగా రోజులు వెళ్లదీయక ఇంక నన్ను తీసుకెళ్లడం జరగదు. నా మొహం చూడరు పిల్లలెవరు. అదేంటమ్మా, పండగపూట కొత్త చీర కట్టుకోలేదే? నచ్చలేదా కొంపదీసి? కొడుకు గొంతు వినిపించి ప్రస్తుతంలోకి వచ్చింది దుర్గాంబ. అబ్బే అదేం లేదురా, కట్టుకోవాలనిపించలేదు. భలే దానివే, లే వెళ్ళి కట్టుకురా చూస్తాం అన్నాడు మంజునాథం. ఇంతలో ఆయమ్మ పెట్టె తెచ్చి వాకిట్లో పెట్టింది. ముసలావిడ ముఖం ముడతలతో, దీపాల కాంతి, ఎనలేని సంతోషం. అందరికీ వెళ్తున్నానన్నట్లు చెయ్యి ఊపి కొడుకులతో గేటు దగ్గరికి నడిచింది గర్వంగా. పెద్ద టాటా సుమో నిలిచి ఉంది బయట. కోడళ్ళు మనవళ్ళు అంతా ఆమెను ఇంటికి తీసుకెళ్లటానికి వచ్చారు. అందరి ముఖాల నిండా ఆహ్వానం, చిరునవ్వు. మనవళ్లు జాగ్రత్తగా చెయ్యొత్తునిచ్చి కారెక్కిస్తుంటే, నా ఇంటికి నేను వెళ్తున్నాను, నా పిల్ల నీడలోకి. భగవంతుడా, నీకు శతకోటి ప్రమాణాలు తండ్రి అనుకుంది ఆనంద భాష్పాలు తుడుచుకునే ప్రయత్నం చేయకుండా. ఆఖరి మజిలీ వైపు పయనిస్తోన్న ఆ వృద్ధురాలి మనసంతా ఆనంద మతాబులు. దారికి ఇరుపక్కల దీపావళి సంబరాలు. కారు పట్టుదారం మీద ముత్యంలా ఆ నిండు కుటుంబాన్ని ఇల్లు చేర్చడానికి పరుగులు తీస్తుంది. కుటుంబ పెద్ద పునరాగమనం కోసం ఇల్లు ఎదురు చూస్తోంది. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.